ధనవంతుడు మరియు ఒక దరిద్రుడి కథ. ప్రాచీన కాలంలో ఒక రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు వద్ద ఒక అందమైన కుమారి వసుంధర ఉండేది. ఆమె చాలా మంచిగా, తెలివిగా మరియు అందంగా ఉండేవారు. ఆమె పితారాజు రాజ్యానికి వారసురాలిగా ఉన్న ఆమె వివాహం కోసం ఒక గొప్ప స్వయంవరం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ వసుంధరకు వివాహం చేయాలనుకున్న ప్రతి ఒక్కడి రిచ్ కుమారుడు, గొప్ప సంపన్నుడు మాత్రమే వచ్చేవారు. స్వయంవరం రోజు అనేక రాజవంశం, యోధులు, వ్యాపారులు ఉన్నారు. వారంతా వసుంధర పట్ల అద్భుతమైన అంగీకారాన్ని పొందాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే వాటిలో ఒక యువకుడు అర్జున్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని జీవితంలో ఒకే ఒక లక్ష్యం, సత్యం మరియు నిజమైన ప్రేమ పొందడం. స్వయంవరం రోజు ప్రారంభమైనప్పుడు అనేక రాజవంశాలు తమ శక్తిని, ద్రవ్యాన్ని చూపించేందుకు కష్టపడ్డారు. కానీ వసుంధర ఆశించిన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిజమైన శక్తిని అర్జున్ అనే యువకుడు కనబరిచాడు. అతని ధనం లేదా సామ్రాజ్యం లేకపోయినా నిజాయితీగా ఉండేవాడు. అతన్ని తన భర్తగా ఎన్నుకుంది. అవును, తన సంపద లేదా రాజ్యం కాదు, అతనికి ఉన్న నిజమైన గుణాలే ఆమెకు ముఖ్యంగా కనపడ్డాయి. అలా ఒక ధనిక కూతురు మరియు ఒక యువకుడి ప్రేమ కథ ప్రారంభమయ్యింది. వారి జంట నిజమైన ప్రేమను సమాజంలో ఒక న్యాయం మరియు ధన సాయం ఒక గొప్ప సందేశాన్ని అందించింది. ఈ కథలో ధనం, సామ్రాజ్యం కంటే నిజమైన గుణాలు, నిజమైన ప్రేమ గొప్పవి.